ఎప్పుడు విన్నర్సే కాదు, అలాంటి రన్నర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. అందుకే 3 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు శృతి. కంగ్రాట్స్. శిల్ప గారు కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మిరపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబంగా భావించి మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నిర్మలా గారు. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా పెద్ద నాన్నకు 14 మంది పిల్లలు, మా నాన్నగారికి 6 పిల్లలు. లాస్ట్ కరోనా సెకండ్ వేవ్ అప్పుడు మా మదర్ చనిపోయిన ఇష్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఫాదర్ 92 years, మా మదర్ 86. వాళ్ళిద్దరు చాలా ఓల్డ్ పేరెంట్స్. వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఏం లేకుండే. ఇద్దరికి కరోనా అటాక్ అయిందనమాట. అయితే ఆ సిచ్యువేషన్లో అసలు అమ్మకు కరోనా అటాక్ అయిందని అమ్మకు నాన్నకి ఇద్దరు చెప్పకుండా చిన్న తమ్ముడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాన్న వాడికి కొంచెం ఇట్లా వచ్చి రా నువ్వు ఇక్కడికి. నేను 4th floorలో ఉండేవాళ్ళము, మా అమ్మ వాళ్ళు 1st floorలో ఉండేది. మా మదరు అసలు తను సఫర్ అవుతుంది కరోనాతోని, కానీ మేము ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అమ్మ నువ్వు ఒక్కరితోవే ఉండాలని. ఆమె చాలా మందితో ఉండాలన్నమాట. ఎప్పుడున్నా ఒక 10 members మధ్యలో ఉండే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా. నా కూతురు నా కొడుకును రమ్మని పిలుస్తుంది. నేను వచ్చాను కిందికి. అప్పుడు అమ్మ నేను ఎవరు రారంటే నీ బిడ్డని రమ్మను, నాకు ఒకసారి చూడాలని ఉంది పాపను అని అంటే, సరే అమ్మ వస్తుంది అని అంటే తను ఏం చేసింది, లేచి ప్రతిరోజు సాయంత్రం మా అమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి దీపం ముట్టించేది అనమాట. సాయంత్రం అయిపోయింది, నేను వెళ్తానని దీపం ముట్టించి వచ్చి తను ఏం చేసింది, నాకు బొట్టు, ఎవరు ఇంటికి వచ్చినా బొట్టు పెట్టేది అన్నమాట. నాకు బొట్టు పెట్టి నా చేతిలో పండు పెట్టి, నాకు ఎందుకో చేత కావట్లేదు బిడ్డ అంటే, అమ్మ నువ్వు చేత కాదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటే నేను ఏం తినట్లేదు అన్నది. లేదు మా తమ్ముడు అప్పటికి చెప్తున్నాడు అమ్మకు కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఆయాసం వస్తుందని. తను ఏం చేసింది, నాకు ఆయాసం ఏం లేదు నేను వెళ్తానని ముందు రూమ్లోకి వెళ్ళడానికి వస్తుంది బెడ్రూమ్లో నుంచి. తనకు అసలు ఓపిక లేకుండా, అస్సలే ఓపిక లేక తను ఏం చేసింది, అమ్మ నాకు చేత కావట్లేదు అని బెడ్ మీద ఇట్లాగే పడుకుంది. పడుకున్న మనిషి అట్లాగే చనిపోయింది అనమాట. జస్ట్ నా కళ్ళ ముందే అమ్మ నా కూతురు వచ్చింది అమ్మమ్మ అని అంటుంది. అసలు మా మదర్ ఎంత అంటే అసలు నా కూతురుని చూస్తుంది, ఇట్లా చూస్తే అట్లా చూస్తూనే మా అమ్మ చనిపోయింది అనమాట నా కళ్ళ ముందే. అసలు అమ్మ చనిపోయింది అన్న ఆలోచన కూడా రావట్లేదు మాకు. అమ్మ అప్పటికి మా తమ్ముడు అంటున్నాడు, అక్క ఎందుకు అట్లా అంటున్నావు అంటే, లేదు నాన్న అమ్మ శ్వాస రావట్లేదు అమ్మకు అని అంటే, జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడినంత సేపట్లే మా అమ్మ చనిపోయింది అనమాట. మా నాన్నగారు 92 years, తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం మేము. మా మదర్ ఏం చెప్తుండే అంటే, అంత పెద్ద ఆవిడైనా కానీ నేను నాన్న ముందు నేను చనిపోతే నాకు ఒక 50 members ఆఫ్ కార్స్ నా ఫినరల్స్లో రైడ్లో ఉంటాయి అని చెప్పేది. ఎందుకంటే అంత గెస్టెడ్ ఆఫీసర్ ప్లస్ మేము అందరు అంత పెద్ద ఫ్యామిలీ. మా అక్కయ్య పిల్లలు, నా వయసు పిల్లలు ఉన్నారనమాట. అందరు కార్లు వేసుకొని వస్తే నా చైతన్య రథం ముందు ఒక 25 కార్లు ముందు, ఒక 25 కార్లు వెనుక ఉంటారు అని మా అమ్మ అట్లా ఎక్స్పెక్ట్ చేసే చావును కూడా ఆమె. అలాంటి చావు ఆమెకు కనీసం ఎవరు కూడా సొంత కడుపులో పుట్టిన పిల్లలు, వాళ్ళ బావ ఎవరు రాకుండా అంత ఘోరమైన పరిస్థితి అనమాట. అసలు ఎంత పగ వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. నాన్నకు మార్నింగ్ లేసి నాకు టీ ఇవ్వట్లేదు ఏంది అంటుండే, వంట మనిషి రాలేదు టీ ఇవ్వట్లేదు అంటే, నాన్న అమ్మ చనిపోయిందని చెప్పడానికి మాకు వాయిస్ లేదు. అప్పటికి మా బ్రదర్ కొంచెం ఇక్కడ పెద్ద హోల్సేల్ షాప్ నడుస్తాడు. ఆ బ్రదరు గుమస్తాలు అందరూ వచ్చి వాళ్ళంతా ఫినరల్స్ రైడ్లో బాగా పాల్గొని అప్పటికి మాకు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మేము చేసుకున్నాం. కానీ అసలు మా మమ్మీకి నా మీద ఎంత ప్రేమ ఉండంటే, లిఫ్ట్ నుంచి ఊరికే సౌండ్ అయినప్పుడు బస్ బయటకు వస్తుండే, అమ్మ ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని ఎంతో ఎదురుగా కడితే, నా బిడ్డ ఒక్క నిమిషం అన్నా కనబడుతుంది కదా లిఫ్ట్లా అనే అంత ప్రేమ అనమాట. తర్వాత ఆ సంఘటన జరిగినాక మా నాన్నగారు కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు నా లైఫ్లో ఎంత అంటే అసలు చాలా మిస్ అయిపోయాను.
మీరు ఎంత బాధపడుతున్నారు ఈ వయసులో కూడా అమ్మా నాన్న గురించి అంటే వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందమ్మా. సో బీ స్ట్రాంగ్, మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. ఇది గిఫ్ట్ కాదు, ఒక చిన్న కానుక. ఇది ఎప్పుడు చూసినా జెమినీ కుటుంబం మీతో గుర్తుండాలి.